చూడమ్మా నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2Eలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ n is an integer then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to 2n plus 1 into pi by n 2n plus 1 into cos n pi by 2 అని ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో LHS కన్సిడర్ చేస్తున్నాం. LHS ఏముంది? 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n ఉంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి రైట్ సైడ్ వాల్యూ ఎలా తెప్పియాలి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో n కనపడింది అంటే కనుక అంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ అలా పవర్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం అప్లై చేయాలి? డిమోయిస్ థియరం అప్లై చేయాలి. డిమోయిస్ థియరం అప్లై చేయాలి అంటే కనుక బ్రాకెట్లో ఉండేటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉండాలి అంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కానీ లేదా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంటే కనుక డిమోయిస్ థియరం అప్లై చేయొచ్చు. ఆ ఫామ్లోకి మార్చాలి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ని దేనిలోకి చేంజ్ చేయాలి? ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలోకి మార్చాలి. ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలోకి చేంజ్ చేయాలంటే కనుక ఆరు వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కనుక మోడులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది అనుకుంటే కనుక ఎక్స్ యొక్క వాల్యూ 1 వస్తుంది, వై యొక్క వాల్యూ 1 వస్తుంది. ఆర్ అంటే ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 అవుతుంది. కాబట్టి ఆర్ యొక్క వాల్యూ √2 వస్తుంది. అలా దీన్ని కూడా 1 ప్లస్ ఐ ఇంటూ -1 రాస్తే కనుక ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది, వై ఈక్వల్ టు -1 వస్తుంది. మళ్ళీ స్క్వేర్ చేస్తే కనుక ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుంది? √2 వస్తుంది. అంటే రెండింటికి ఆర్ యొక్క వాల్యూ √2 వస్తుంది. కాబట్టి వీటిని వాల్యూ చేంజ్ కాకుండా ఆర్ వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. కాబట్టి √2 ఇంటూ 1 ప్లస్ ఐ బై √2 హోల్ పవర్ ఏముంది? 2n. దీనికి కూడా ఆర్ వాల్యూ √2 వస్తుంది. కాబట్టి √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కనుక √2 ఇంటూ 1 మైనస్ ఐ బై √2 హోల్ పవర్ 2n. మనకి మల్టిప్లై చేసినటువంటి వాల్యూ అవసరం ఉండదు, డివైడ్ చేసింది మాత్రమే కావాలి. కాబట్టి మల్టిప్లై చేసినటువంటి √2 బయటకు వస్తే కనుక పవర్లో 2n ఉంది కాబట్టి √2 హోల్ పవర్ 2n ఇంటూ కింద ఉండే √2 అనేది 1 ప్లస్ ఐ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. కాబట్టి 1ని డివైడ్ చేస్తుంది, ఐని డివైడ్ చేస్తుంది. 1ని డివైడ్ చేస్తే కనుక 1 బై √2 వస్తుంది. ఐని డివైడ్ చేస్తే ఐ బై √2 వస్తుంది. ఐ పక్కన వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. కాబట్టి ఐ ఇంటూ 1 బై √2గా రాయొచ్చు, హోల్ పవర్ 2n వస్తుంది. ఇక్కడ √2 మల్టిపుల్గా ఉంది, మల్టిప్లై చేసిన వాల్యూ అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని బయట రాసేసేయాలి. కింద ఉండే √2 మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 1ని డివైడ్ చేస్తుంది మైనస్ ఐ బై √2 వస్తుంది. ఐ బై √2ని వాల్యూ చేంజ్ కాకుండా ఐ ఇంటూ 1 బై √2 రాసిన పవర్లో 2n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు √2 హోల్ పవర్ 2n యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక 2 పవర్ n అవుతుంది. ఎందుకు అవుతుంది 2 పవర్ n? రూట్ తీసేస్తే పవర్లో ఉండే వాల్యూ ఎంత అవుతుంది? 1 బై 2 వస్తుంది. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n లా ఉంది అనుకుంటే కనుక ఏ పవర్ m ఇంటూ n వస్తుంది. 1 బై 2 ఇంటూ 2n వస్తుంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక ఇంకా పవర్లో ఉండే వాల్యూ ఎంత అవుతుంది? n ఉంటుంది. కాబట్టి రూట్ తీసేస్తే కనుక పవర్లో 1 బై 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే కనుక ఏమవుతుంది వాల్యూ ఇక్కడ మనకి 2 పవర్ n అవుతుంది. ఇప్పుడు దీన్ని డిమోయిస్ థియరం అప్లై చేయాలంటే కనుక ఇక్కడ కాస్ ఉండాలి, ఇక్కడ సైన్ ఉండాలి, యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. కాస్ ఎప్పుడు 1 బై √2 అవుతుంది, సైన్ ఇప్పుడు 1 బై √2 అవుతుంది. యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. 45 వద్ద కాస్ 1 బై √2 అవుతుంది, సైన్ 1 బై √2 అవుతుంది. కాబట్టి కాస్ π బై 4 ప్లస్ ఐ సైన్ π బై 4గా రాయొచ్చు, హోల్ పవర్ 2n ఉంది. ఇక్కడ ఒక రూట్ తీసేస్తే పవర్లో 1 బై 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 పవర్ n ఇంటూ దీన్ని కూడా కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. 1 బై √2 ఎప్పుడైతే కాస్ సైన్ 45 డిగ్రీ వద్ద అయితే కాబట్టి కాస్ π బై 4 మైనస్ ఐ సైన్ π బై 4 వస్తుంది, హోల్ పవర్ 2n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ π బై 4ని తీటా ఈ 2n మొత్తాన్ని n అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డిమోయిస్ థియరం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా వస్తుంది. n అంటే వాల్యూ 2n ఉంది, థీటా అంటే కనుక π బై 4 ఉంది. ప్లస్ ఐ సైన్ n థీటా వస్తుంది. మళ్ళీ n అంటే వాల్యూ 2n, థీటా అంటే కనుక π బై 4 ఉంది. ప్లస్ 2 పవర్ n ఇంటూ మళ్ళీ π బై 4ని థీటా 2n n అనుకుంటే కనుక
కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థియరమ్ కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా వస్తుంది. ఎన్ అంటే వాల్యూ 2n ఉంది కాబట్టి కాస్ 2n పై బై 4 మైనస్ ఐ సైన్ 2n పై బై 4 వస్తుంది. ఇది మొత్తం ఒక టర్మ్, ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుంటే కనుక రెండిట్లో 2 పవర్ n కామన్గా ఉంది కాబట్టి రెండిట్లో నుంచి 2 పవర్ n ని కామన్ తీసేస్తే కనుక 2 పవర్ n ఆఫ్ ఫస్ట్ టర్మ్లో చూడండి కాస్ 2n పై బై 4 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది కాస్ n పై బై 2 వస్తుంది. ఎక్కువ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక ప్లస్ ఐ సైన్ n పై బై 2 వస్తుంది. 2 పవర్ n ని కామన్ తీసేసాం కాస్ 2n పై బై 4 ఉంది. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక కాస్ n పై బై 2 వస్తుంది మైనస్ ఐ సైన్ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక మైనస్ ఐ సైన్ n పై బై 2 మైనస్ ఐ సైన్ n పై బై 2 ప్లస్ ఐ సైన్ n పై బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 ప్లస్ కాస్ n పై బై 2 అంటే కనుక 2 కాస్ n పై బై 2 వస్తుంది. ఈ 2 పవర్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంటుంది. ఏ పవర్ m ప్లస్ n అవుతుంది కాబట్టి 2 పవర్ n ప్లస్ 1 వస్తుంది. ఇంటూ పక్కన ఏముంది కాస్ n పై బై 2 అవుతుంది. అర్థమైందా? ప్రూవ్ చేస్తున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసేసాం. పవర్లో ఎన్లు 2లు 3లు 4లు ఎంత ఉన్నా కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో ఉండే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డిమోయిస్ థియరమ్ అప్లై చేయాలి. డిమోయిస్ థియరమ్ అప్లై చేయాలంటే కనుక బ్రాకెట్లో ఉండే వాల్యూ ఎలా ఉండాలి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేది కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఫామ్లో రావాలి. అలా మార్చాలి అంటే కనుక పోలార్ ఫామ్ అప్లై చేయాలి. పోలార్ ఫామ్ అప్లై చేయాలంటే కనుక దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 6 వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. మల్టిప్లై చేసిన వాల్యూ అవసరం ఉండదు కాబట్టి దాన్ని బయట చేసుకోవాలి. డివైడ్ చేసింది రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని రెండింటిని డివైడ్ చేసిన తర్వాత కాస్ సైన్గా రాసి డిమోయిస్ థియరమ్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? అది డిమోయిస్ థియరమ్ అప్లై చేసి ప్రూవ్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఉండేటి అన్ని 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటి యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అందులో ఫస్ట్ మనం చూస్తే కనుక 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ క్యూబ్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3 హోల్ క్యూబ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు 1x ఐ రూట్ 3ని 1a ఐ రూట్ 3ని b అనుకుంటే కనుక a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. పవర్లో 3 ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఒకవేళ పవర్లో 4 ఉంటే కనుక స్క్వేర్ రాసి హోల్ స్క్వేర్ రాసి కనుక a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. పవర్లో 3 కాకుండా మనకి 5 6 7 8 9 16 అలా ఉండేటువంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో ఉండే ఎంత ఉన్నా సరే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏం అప్లై చేయాలి? డిమోయిస్ థియరమ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాలి. డిమోయిస్ థియరమ్ అప్లై చేయాలి అంటే కనుక దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి? 6 వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. దీనికి 6 వాల్యూ ఎంత వస్తుంది? r ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x యొక్క వాల్యూ 1 ఉంది, y యొక్క వాల్యూ రూట్ 3 ఉంది. r ఈక్వల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 స్క్వేర్ చేసి 3 వస్తుంది. రూట్ 4 వస్తుంది. రూట్ 4 అంటే వాల్యూ 2 వస్తుంది కాబట్టి దీన్ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. 2 ఇంటూ 1 ప్లస్ ఐ రూట్ 3/2 వస్తుంది. హోల్ క్యూబ్ ఉంది. ఇందాక చెప్పాం మల్టిప్లై చేసినట్టు వాల్యూ అవసరం ఉండదు కాబట్టి మల్టిప్లై చేసిన వాల్యూ బయట 2 వస్తే కనుక పవర్లో 3 ఉంది కాబట్టి 2 క్యూబ్ ఇంటూ కింద ఉండే 2 అనేది రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 1/2 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3/2 హోల్ క్యూబ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే కనుక 8 ఇంటూ నెక్స్ట్ ఇది కాస్గా రాసుకోవాలి, ఇది సైన్గా రాసుకోవాలి. రెండు యాంగిల్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. కాస్ 1/2 కావాలి, సైన్ రూట్ 3/2 కావాలి. ఏ డిగ్రీ వద్ద అవుతుంది? 60 డిగ్రీ వద్ద అవుతుంది కాబట్టి కాస్ 60 డిగ్రీ అంటే కనుక π/3 రాసుకోవచ్చు కాబట్టి కాస్ π/3 ప్లస్ ఐ సైన్ π/3 వస్తుంది. హోల్ క్యూబ్ అవుతుంది. కాస్ 60 వాల్యూ 1/2, సైన్ 60 వాల్యూ రూట్ 3/2 అవుతుంది. ఇక్కడ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండేటట్టు దీన్ని కాస్గా మార్చుకోవాలి, దీన్ని సైన్గా మార్చుకోవాలి. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ π/3 తీటా 3ని n అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n లాగా ఉంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే ఫార్ములా ఏమొస్తుంది? కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా వస్తుంది. n దగ్గర వాల్యూ 3 ఉంది, థీటా అంటే కనుక π/3 ఉంది కాబట్టి కాస్ 3π/3
3 ప్లస్ ఐ సైన్ 3π/3 వస్తుంది. పైన కింద 3 క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ నేను ఇంట్రడక్షన్లో చెప్పాం కాస్ పై యొక్క వాల్యూ, కాస్ పక్కన పై ఉందంటే వాల్యూ 1 ఆర్ -1, పై ముందు ఆడ్ ఉంటే -1, ఈవెన్ ఉంటే కనుక +1. కాస్ పక్కన పై ఉంది, పై ముందు 1 ఆడు కాబట్టి వాల్యూ -1. సైన్ పక్కన పై ఉంటే కనుక ఈవెన్ ఉన్నా ఆడున్నా దాని యొక్క వాల్యూ 0 అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ ఐ ఇంటూ 0 0, -1 + 0 -1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ -1 అంటే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? -8కి ఈక్వల్ అవుతుంది. అది 1 + i√3 హోల్ క్యూబ్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? -8కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పేజ్ చూడండి. 1 - i హోల్ పవర్ 8 ఇప్పుడే చెప్పింది. మనకి పవర్లో కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో ఉండేటువంటి వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక డిమాయిస్త్రం అప్లై చేస్తేనే దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. అంతేగాని దీనికి a+b హోల్ క్యూబ్ ఫార్ములా వచ్చు కాబట్టి ఎక్స్పాండ్ చేసిన వాల్యూ వస్తుంది. కానీ దానికి ఫార్ములా అప్లై చేయగలమా? తెలుసా మనకి ఫార్ములా? మనకి స్క్వైర్లు క్యూబ్లు ఉంటేనే ఫార్ములా సరిగా తెలియదు కాబట్టి పవర్లో 8 ఉంటే ఫార్ములా అప్లై చేయలేం. వాటి కంపల్సరీ ఏం అప్లై చేయాలి? డిమాయిస్త్రం అప్లై చేయాలి. డిమాయిస్త్రం అప్లై చేయాలంటే కనుక లోపల కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కానీ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఫార్ములా ఉండాలి. అలా మార్చాలి అంటే కనుక 6 వేలతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. x = 1, y = -1 వస్తుంది. కాబట్టి 6 వేలు ఎంత వస్తుంది? √2 వస్తుంది. √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసి కనుక √2 ఇంటూ 1 - i/√2 హోల్ పవర్ 8 వస్తుంది. ఓకేనా? మనకి మల్టిప్లై చేసినట్టు వాల్యూ అవసరం ఉండదు కాబట్టి √2 బయటకు వస్తే కనుక √2 హోల్ పవర్ 8 ఇంటూ కింద ఉండే √2 1ని ఐని రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 1/√2 - i/√2 వస్తుంది. i పక్కన వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది కాబట్టి i ఇంటూ 1/√2 హోల్ పవర్ 8. రూట్ తీసేసే పవర్లో 1/2 వస్తుంది. అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ 8 వస్తుంది. దీన్ని కాస్గా మార్చాలి, దీన్ని సైన్గా మార్చాలి. కాస్ సైన్ 1/√2 ఏ యాంగిల్ వద్ద అయితే 45 డిగ్రీ వద్ద అవుతాయి కాబట్టి ఏ రాసుకోవచ్చు దీన్ని? cos π/4 minus I sin π/4 వస్తుంది హోల్ పవర్ 8. a పవర్ m హోల్ పవర్ n, a పవర్ m ఇంటూ n. 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోతే కనుక 2 పవర్ 4 వస్తుంది. π/4ని θ, 8ని n అనుకుంటే కనుక cos θ మైనస్ I sin θ హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థియరం cos n θ మైనస్ I sin n θ. n అంటే వాల్యూ 8 ఉంది, θ యొక్క వాల్యూ π/4 ఉంది. 2 పవర్ 4 అంటే 16. 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోతుంది. cos 2π మైనస్ I sin 2π వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఇంటూ కాస్ పక్కన పై ఉంటే వాల్యూ 1 ఆర్ -1, పై ముందు ఈవెన్ ఉంది కాబట్టి వాల్యూ 1 వస్తుంది. కాబట్టి మైనస్ I sin ఇంటూ సైన్ పక్కన పై ఉందంటే కనుక అది ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా దాని యొక్క వాల్యూ 0 వస్తుంది. 1 - 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. 16 ఇంటూ 1 అంటే కనుక 16 వస్తుంది. కాబట్టి 1 - I హోల్ పవర్ 8 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 16కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అది సెకండ్లో సెకండ్ బిట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్లో థర్డ్ బిట్ చూడమ్మా. 1 + I హోల్ పవర్ 16 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంకా పవర్లో 16 ఉంటే కనుక ఫార్ములా అప్లై చేయలేం కాబట్టి కంపల్సరీ డి మోయిస్ థియరం అప్లై చేయాలి. డి మోయిస్ థియరం అప్లై చేయాలి అంటే కనుక దీన్ని cos θ ప్లస్ I sin θ కానీ cos θ మైనస్ I sin θ ఫార్ములా మార్చాలి. అలా మార్చాలంటే 6 వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 6 యొక్క వాల్యూ √2 వస్తుంది. కాబట్టి √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసి కనుక √2 ఇంటూ 1 + I/√2 హోల్ పవర్ 16. మల్టిప్లై చేసినట్టు వాల్యూ అవసరం ఉండదు కాబట్టి మల్టిప్లై చేసిన వాల్యూ బయటకు వస్తే కనుక √2 హోల్ పవర్ 16 ఇంటూ కింద ఉండే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని రెండింటిని సపరేట్గా డివైడ్ చేసి కనుక 1/√2 + I/√2 వస్తుంది. I/√2ని వాల్యూ చేంజ్ కాకుండా I ఇంటూ 1/√2 హోల్ పవర్ 16. రూట్ తీసేస్తే పవర్లో 1/2 వస్తుంది కాబట్టి 2 పవర్ 1/2 హోల్ పవర్ 16. దీన్ని కాస్గా మార్చాలి, దీన్ని సైడ్గా మార్చాలి. కాస్ సైన్ ఎప్పుడు 1/√2 అయితే 45 డిగ్రీ కాబట్టి cos π/4 ప్లస్ I sin π/4 వస్తుంది హోల్ పవర్ 16 వస్తుంది. a పవర్ m హోల్ పవర్ అంటే a పవర్ m ఇంటూ n. 2 పవర్ 1/2 హోల్ పవర్ 16. 2 1s 2 8s క్యాన్సిల్ అయిపోతుంది. 2 పవర్ 8 ఇంటూ cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n లాగా ఉంది. cos n θ ప్లస్ I sin n θ వస్తుంది. n అంటే వాల్యూ 16 ఉంది, θ అంటే వాల్యూ π/4 ఉంది కాబట్టి cos 16 π/4 ప్లస్ I sin 16 ఇంటూ π/4 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 8 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 2 పవర్ 4 అంటే 16. 16 ఇంటూ 16 అంటే కనుక 256 వస్తుంది.
4 1s 4 4s క్యాన్సిల్ అయిపోతే కనుక కాస్ 4π ప్లస్ ఐ సైన్ మళ్ళీ 4 1s 4 4s క్యాన్సిల్ అయిపోతుంది ఐ సైన్ 16π వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 256 ఇంటూ కాస్ పక్కన పై ఉంది, పై ముందు ఈవెన్ ఉంది కాబట్టి వాల్యూ 1 వస్తుంది. సైన్ పక్కన పై ఉంది, పై ముందు వాల్యూ ఈవెన్ ఉన్న ఆడ్ ఉన్న వాల్యూ 0 అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 256 ఇంటూ 1 వస్తుంది. 256 ఇంటూ 1 అంటే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 256కి ఈక్వల్ అయిపోతుంది. అది 1 ప్లస్ ఐ హోల్ పవర్ 16 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే 4th బిట్ చూడండి. √3/2 ప్లస్ I/2 హోల్ పవర్ 5 √3/2 ప్లస్ I/2 హోల్ పవర్ 5 మైనస్ ఆఫ్ √3/2 మైనస్ I/2 హోల్ పవర్ 5 యొక్క వాల్యూ ఎంత వస్తుందో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? పవర్లో మనకి 5 ఉంది, ఫార్ములా అప్లై చేయలేము కాబట్టి డీమోయిస్త్రం అప్లై చేయాలి. డీమోయిస్త్రం అప్లై చేయాలి అంటే కనుక ఏం చేయాలి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా లేదా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఫార్ములాకి మార్చాలి. అలా మార్చాలంటే కనుక 6 వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. రెండింటికి కూడా 6 వాల్యూ 1 వస్తుంది. ఎందుకు 6 వాల్యూ 1 వస్తుందంటే కనుక x ఈక్వల్ టు √3/2 వస్తుంది, y ఈక్వల్ టు 1/2 వస్తుంది. r అంటే ఫార్ములా √x² ప్లస్ y స్క్వేర్. √3/2ని స్క్వేర్ చేస్తే కనుక 3/4 వస్తుంది. 1/2ని స్క్వేర్ చేస్తే కనుక 1/4 వస్తుంది. 4 LCM 3 + 1 4 4/4 అంటే వాల్యూ √1 √1 యొక్క వాల్యూ 1 కాబట్టి దీనికి కూడా 6 వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వల్ల వాల్యూ ఇక్కడ మనకి చేంజ్ కాదు కాబట్టి ఇంకా 6 వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నట్టు అవసరం లేదు. ఇంకా కాస్ సైన్గా వీటిని ఎలా మార్చాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. √3/2 ప్లస్ I/2 ఉంది. I/2 వాల్యూ చేంజ్ కాకుండా I ఇంటూ 1/2గా రాస్తున్నాం. నెక్స్ట్ √3/2 మైనస్ I/2 ఉంది, ఇక్కడ ఉండే మైనస్ I/2ని మైనస్ I ఇంటూ 1/2 హోల్ పవర్ 5గా రాస్తున్నాం. దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. కాస్ వాల్యూ √3/2 వాల్యూ కావాలి, సైన్ వాల్యూ 1/2 కావాలి. ఏ యాంగిల్ వద్ద కాస్ √3/2 సైన్ 1/2 అయితే 30 డిగ్రీ వద్ద అయితే 30 అంటే π/6 రాయొచ్చు కాబట్టి కాస్ π/6 ప్లస్ I sin π/6 వస్తుంది హోల్ పవర్ 5. నెక్స్ట్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. కాస్ π/6 మైనస్ I sin π/6 హోల్ పవర్ 5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు π/6ని తీటా 5ని n అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ I sin తీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డీమోయిస్త్రం కాస్ n తీటా ప్లస్ I sin n తీటా వస్తుంది. n అంటే వాల్యూ 5 ఉంది, తీటా అంటే వాల్యూ 5 π/6 ఉంది. కాస్ 5 π/6 ప్లస్ I sin 5 π/6 ఉంది మైనస్ ఆఫ్ కాస్ థీటా మైనస్ I sin థీటా హోల్ పవర్ n అంటే బై యూజింగ్ డీమోయిస్త్రం కాస్ n థీటా మైనస్ I sin n థీటా వస్తుంది కాబట్టి కాస్ 5 π/6 మైనస్ I sin 5 π/6 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 5 π/6 ప్లస్ I sin 5 π/6 మైనస్ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. మైనస్ కాస్ 5 π/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. I sin 5 π/6 వస్తుంది. మైనస్ కాస్ 5 π/6 ప్లస్ కాస్ 5 π/6 క్యాన్సిల్ అయిపోతుంది. I sin 5 π/6 ప్లస్ I sin 5 π/6 రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే కనుక 2I sin 5 π/6 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2I ఇంటూ సైన్ 5 ఇంటూ π/6 π/6 అంటే 30, 5 ఇంటూ 30 అంటే కనుక 150 వస్తుంది. సైన్ 150 ఎక్కువ తెలుసా ఇక్కడ మనకి తెలియదు. 150 అనేది 90 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 90 + 60గా రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2I ఇంటూ 90 + θ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ 90 ఉంది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సైన్ కాస్గా చేంజ్ అవుతుంది. తీటా అంటే వాల్యూ 60 డిగ్రీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2I ఇంటూ కాస్ 60 డిగ్రీ యొక్క వాల్యూ 1/2 వస్తుంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు I ఇంటూ 1 వస్తుంది. అంటే వాల్యూ ఎంత అవుతుంది? I అవుతుంది. ఈ సెకండ్ ప్రాబ్లంలో మొత్తం 4 బిట్స్ ఉన్నాయి. అవన్నీ 2 మార్క్స్కి మనకి బాగా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 2x + 4 = 0
then for any n belongs to capital N, show that alpha power n plus beta power n equal to 2 power n plus 1 into cos n pi by 3 అని ప్రూవ్ చేయాలి. ఇంకా ప్రాబ్లం ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా కామా బీటా అనేటువంటి దీని యొక్క రూట్స్ అంటాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ యొక్క వాల్యూస్ ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే కనుక మనం ప్రూవ్ చేసిన దాంట్లో రిలేట్ చేస్తే కన్సిడర్ చేస్తే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఉంటుంది. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే కనుక 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 3 వస్తుందని చూపించాలి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 2 రూట్స్ వస్తాయి, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకోవాలి. ఓకేనా? ఇక్కడ రూట్స్ వస్తాయి లేదో తెలియాలి అంటే కనుక 4 ఇంటూ 1 4 వస్తుంది. 4కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 4 2 ఇంటూ 2 తప్పితే ఇంకా ఫ్యాక్టర్స్ ఏమీ రావు. 1ని 4ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి -2 రాదు. అలానే 2ని మల్టిప్లై చేసినా యాడ్ చేసినా మనకి -2 రాదు. కాబట్టి ఈ 4కి మనకి గివెన్ దానికి ఫ్యాక్టర్స్ రాయలేం. ఇంకా ఫ్యాక్టర్స్ రాయలేకపోతే కనుక ఏం చేయాలి, ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా గుర్తుందా మనకి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకుంటే కనుక దానికి ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా ఏమొస్తుంది మనకి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి 2 రూట్స్ వచ్చేస్తాయి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే కనుక ఏ దగ్గర వాల్యూ 1 వస్తుంది, బి దగ్గర వాల్యూ -2 వస్తుంది, సి దగ్గర వాల్యూ 4 వస్తుంది. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి, బి వాల్యూ -2 ఉంది, -2 ప్లస్ 2 వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే కనుక -2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, -4ac 4 ఇంటూ 1 ఇంటూ 4 16 వస్తుంది, బై 2a అంటే కనుక ఏ వాల్యూ 1 2 ఇంటూ 1 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 16 అంటే వాల్యూ -12 వస్తుంది, బై 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్లో నెగిటివ్ ఉంటే వాల్యూ ఎగ్జిస్ట్ కాదు, రూట్లో నెగిటివ్ ఉంటే వాల్యూ ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి నెగిటివ్ బై రూట్లోంచి బయటకు వస్తే ఏమొస్తుంది, కాంప్లెక్స్ నెంబర్ i అవుతుంది. ఎందుకని రూట్ ఆఫ్ -12 ఉంటుంది, -12ని -1 ఇంటూ 12గా రాసుకోవాలి. ఆ -1 అంటే కనుక i స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు రూట్లోంచి i స్క్వేర్ బయటకు వస్తే కనుక i అవుతుంది. అంటే రూట్లోంచి నెగిటివ్ బయటికి రాగానే రూట్లో నెగిటివ్ ఉంటే కనుక ఎగ్జిస్ట్ కాదు, ఎగ్జిస్ట్ అయిందంటే నెంబర్ వస్తుంది, కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. కాబట్టి రూట్లోంచి మైనస్ బయటికి రాగానే ఏమైపోతుంది, i అయిపోతుంది. ఇంక ఇలా ప్రతిసారి మొత్తం రాయకుండా రూట్లో మైనస్ కనపడింది అంటే కనుక ఆ మైనస్ రూట్లోంచి బయటకు వస్తే కనుక కాంప్లెక్స్ నెంబర్ i అవుతుంది. కాబట్టి i ఇంటూ ఇంకా రూట్లో వాల్యూ ఉంటుంది 12 ఉంటుంది, 12ని వాల్యూ చేంజ్ కాకుండా 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్లోంచి 4 బయటకు వస్తే కనుక 2 అవుతుంది, 2 రూట్ 3 బై 2 వస్తుంది. పై రెండింటిలోంచి 2ని కామన్ తీస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ 3 బై 2 వస్తుంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 వస్తుంది. కానీ గివెన్ కండిషన్లో గివెన్ దట్ రూట్స్ ఏమంటున్నాడు, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని యొక్క రూట్స్ ఆల్ఫా కామా బీటా అన్నాడు. కానీ మనకేమొస్తున్నాయి, సిన్స్ 1 ప్లస్ i రూట్ 3 ఎన్ని రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి. 1 ప్లస్ i రూట్ 3 ఒకటి, 1 మైనస్ i రూట్ 3 ఒకటి. కాబట్టి 1 ప్లస్ i రూట్ 3 కామా 1 మైనస్ i రూట్ 3 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. వాడేమో గివెన్ కండిషన్లో ఆల్ఫా బీటా అంటాడు, మనకేమొస్తున్నాయి 1 ప్లస్ i రూట్ 3 1 మైనస్ i రూట్ 3. కాబట్టి ఈ రూట్స్ ఏమైపోవాలి, ఈక్వల్ అయిపోవాలి. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ i రూట్ 3 వస్తుంది, బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది 1 మైనస్ i రూట్ 3 వస్తుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో ఎలైట్ చేసి కన్సిడర్ చేసి రైట్ సైడ్ యొక్క వాల్యూ వస్తుందని ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఏం కనిపిస్తుంది, ఎలైట్ చేసి ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n కనిపిస్తుంది. ఇందులో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఆల్ఫా యొక్క వాల్యూ 1 ప్లస్ i రూట్ 3 ఉంది, బీటా యొక్క వాల్యూ 1 మైనస్ i రూట్ 3 ఉంది. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 ప్లస్ i రూట్ 3 హోల్ పవర్ n ప్లస్ బీటా యొక్క వాల్యూ అంటే కనుక 1 మైనస్ i రూట్ 3 హోల్ పవర్ n. కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో n కానీ n దగ్గర ఏ ఇంటిజర్ ఉన్నా సరే దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏం అప్లై చేయాలి, డి మోయిస్ థియరం అప్లై చేయాలి. డి మోయిస్ థియరం అప్లై చేయాలంటే కనుక బ్రాకెట్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉండాలి, మనకి కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా కానీ కాస్ థీటా మైనస్ i సైన్ థీటా ఫామ్లో ఉండాలి. హే మై నోరు మై
అలా మార్చాలి అంటే కనుక మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఓకేనా? అలా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ అన్నీ రాసుకొని సింప్లిఫై చేయాలంటే కనుక లెంతీగా ఉంటుంది కాబట్టి ఆర్ వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో ఏం చేయాలి? మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు ఒక నిమిషం దీన్ని ఆర్ వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు √3 వస్తుంది. రూట్ ఆఫ్ 1 + 3 వస్తుంది. √4 అంటే వాల్యూ 2 వస్తుంది. దీని వాల్యూ చేంజ్ కాకుండా ఏం చేయాలి? ఆర్ వాల్యూ తోటి మల్టిప్లై చేయాలి. ఆర్ వాల్యూ 2 వస్తుంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కనుక 2 × 1 + i√3/2 హోల్ పవర్ n వస్తుంది. ఇక్కడ ఒక ఆర్ వాల్యూ ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆర్ వాల్యూ 2 వస్తుంది. 2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కనుక 2 × 1 - i√3/2 హోల్ పవర్ n వస్తుంది. మనకి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చేటప్పుడు మల్టిప్లై చేసినటువంటి వాల్యూ అవసరం ఉండదు కాబట్టి మల్టిప్లై చేసిన వాల్యూ బయట రాసేసేయాలి. 2 బయటకు వస్తే ఇంకా పవర్లో n ఉంది కాబట్టి 2 పవర్ n ఇంటూ డివైడ్ చేసిన వాల్యూ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 1/2 + i × √3/2 హోల్ పవర్ n వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేసిన వాల్యూ అవసరం ఉండదు. 2 బయటకు వస్తే కనుక 2 పవర్ n ఇంటూ డివైడ్ చేసిన రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 1/2 - i × √3/2 హోల్ పవర్ n వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. కాస్ వాల్యూ 1/2 కావాలి, సైన్ వాల్యూ √3/2 కావాలి. ఏ యాంగిల్ వద్ద అవుతుంది? 60 డిగ్రీ వద్ద అవుతుంది. 60 అంటే కనుక π/3 రాసుకోవచ్చు కాబట్టి కాస్ π/3 ప్లస్ i sin π/3 వస్తుంది. పవర్లో వాల్యూ ఉంది n ఉంది ప్లస్ 2 పవర్ n ఇంటూ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కాస్గా రాసుకోవాలి, సైన్గా రాసుకోవాలి. కాస్ π/3 మైనస్ i sin π/3 వస్తుంది. హోల్ పవర్ n ఉంది. రెండిట్లోంచి ఇది మొత్తం ఒక టర్మ్, ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుంటే కనుక రెండిట్లో 2 పవర్ n కామన్గా ఉంటుంది. రెండిట్లోంచి 2 పవర్ n కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఉండే వాల్యూ ఏమొస్తుంది? కాస్ π/3 ప్లస్ i sin π/3 హోల్ పవర్ n ఉంది. 2 పవర్ n కామన్ తీసాం ప్లస్ కాస్ π/3 మైనస్ i sin π/3 హోల్ పవర్ n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ ఈ π/3 తీటా పవర్లు ఉండే n అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ i sin తీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డిమాయిస్ట్రామ్ కాస్ n తీటా ప్లస్ i sin n తీటా వస్తుంది. n అంటే n ఉంది, తీటా అంటే π/3 ఉంది కాబట్టి కాస్ n π/3 ప్లస్ i sin n π/3 వస్తుంది. ఇది కాస్ తీటా మైనస్ i sin తీటా హోల్ పవర్ n లాగా ఉంది. డిమాయిస్ట్రామ్ కింద ఫార్ములా ఉంటుంది. కాస్ తీటా మైనస్ i sin తీటా హోల్ పవర్ n లాగా ఉన్నా సరే డిమాయిస్ట్రామ్ అప్లై అవుతుంది. కాస్ n తీటా మైనస్ i sin n తీటా వస్తుంది. కాస్ n తీటా తీటా యొక్క వాల్యూ π/3 ఉంది మైనస్ i sin n ఇంటూ తీటా మళ్ళీ తీటా అంటే కనుక π/3 వస్తుంది. మైనస్ i sin n π/3 ప్లస్ i sin n π/3 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ కాస్ n π/3 ప్లస్ కాస్ n π/3 అంటే కనుక 2 కాస్ n π/3 వస్తుంది. ఈ 2 పవర్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లా ఉంది కాబట్టి ఏ పవర్ m ప్లస్ n వస్తుంది. 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n π/3 వస్తుంది. అదే మనల్ని ప్రూవ్ చేయమనేటువంటి ప్రాబ్లం. ఓకేనా? కాబట్టి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అంటున్నాడు. ఆల్రెడీ మనం 2 మార్క్స్ ప్రాబ్లం చేసినప్పుడు ఇలాంటి చేసాం. కాకపోతే పవర్లో ఎన్లు కాకుండా 3n 8n 16 కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? కాకపోతే ఇక్కడ పవర్లో ఉంది. మనకి బ్రాకెట్లో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇవ్వలేదు. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏమిచ్చాడు? x² - 2x + 4 = 0 ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అంటున్నాడు. దీన్ని సాల్వ్ చేస్తే కనుక 2 రూట్స్ వస్తాయి. అవి ఆల్ఫా బీటా కాబట్టి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకొని ప్రూవ్ చేస్తున్నాను. LHSలో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కాస్ తీటా ప్లస్ i sin తీటా కానీ కాస్ తీటా మైనస్ i sin తీటా ఫామ్లోకి చేంజ్ చేసి కనుక డిమాయిస్ట్రామ్ అప్లై అవుతుంది. మనకు కావాల్సినటువంటి రైట్ సైడ్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్. 7 మార్క్స్కి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. రెండో ప్రాబ్లం చెప్పట్లేదు. రెండో ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఓకేనా? ఇఫ్ ఎనీ ఇంటీరియర్ అయితే కనుక అండ్ z = 6 theta. If n is an integer and z = 6 theta, then show that z⁴2n - 1 z⁴2n + 1 యొక్క వాల్యూ i tan n theta అని ప్రూవ్ చేయమంటున్నాడు. z యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 6 theta ఇచ్చి ఆ z యొక్క వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎంత వస్తుందని ప్రూవ్ చేయాలి?
ఐ ట్యాన్ ఎన్ తీటా అని ప్రూవ్ చేయాలి. గివెన్ కండిషన్లో జెడ్ యొక్క వాల్యూ మనకి జెడ్ వాడు మెన్షన్ చేయకపోతే జెడ్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. మీరు ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేస్తారని దానికోసమే జెడ్ యొక్క వాల్యూ ఎంత మెన్షన్ చేశాడు సిస్ తీటా. పొరపాటున దీన్ని కాస్ తీటా అనుకుంటారు. ఏంటిది ఇది సిస్ తీటా. సిస్ తీటాని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి వాల్యూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. దీన్ని రాయటం మాత్రం మర్చిపోమాగండి. ఇది రాసినందుకే 1 మార్క్ వస్తుంది. జెడ్ ఈక్వల్ టు సిస్ తీటాని ఎక్స్పాండ్ చేస్తే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేసిన దానిలో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే కనుక ఎల్హెచ్ఎస్ ఏం కనిపిస్తుంది జెడ్ పవర్ 2n మైనస్ 1 బై జెడ్ పవర్ 2n ప్లస్ 1 ఉంది. ఇందులో జెడ్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక జెడ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది. ఇక్కడ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను జెడ్ దగ్గర పవర్లో 2n మైనస్ 1 బై మళ్ళీ డినామినేటర్లో జెడ్ పవర్ 2n ఉంది. జెడ్ అంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది హోల్ పవర్ 2n ప్లస్ 1 వస్తుంది. ఇలా సబ్స్టిట్యూట్ చేయగానే మళ్ళీ ఇంకొక 1 మార్క్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n లా కనపడంగానే ఏం అప్లై చేయొచ్చు డి మోయిస్ థియరం అప్లై చేయొచ్చు. ఇక తీటా అంటే తీటానే ఉంది కానీ n దగ్గర వాల్యూ ఎంత ఉంది 2n ఉంది. 2n ని n అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థియరం కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా వస్తుంది. ఎన్ అంటే వాల్యూ 2n ఉంది కాబట్టి కాస్ 2n తీటా ప్లస్ ఐ సైన్ 2n తీటా వస్తుంది. పక్కన వాల్యూ మైనస్ 1 ఉంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్ కూడా 2n ని n అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థియరం కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా ఎన్ దగ్గర వాల్యూ 2n ఉంది కాబట్టి కాస్ 2n తీటా ప్లస్ ఐ సైన్ 2n తీటా ప్లస్ రిమైనింగ్ వాల్యూ 1 ఉంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి అంటే కనుక ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. చివరిలో ఉండే కాన్స్టెంట్ -1 ని ముందు తీసుకొచ్చి రాస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది -1 కాస్ 2n తీటా ముందు గుర్తు లేకపోతే ప్లస్ ఉంటుంది ప్లస్ కాస్ 2n తీటా ప్లస్ ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంది ఐ సైన్ 2n తీటా ఉంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో కాస్ 2n తీటా ప్లస్ ఐ సైన్ 2n తీటా ప్లస్ 1 ఉంది. చివరిలో ఉండే +1 ని స్టార్టింగ్లో రాసుకుంటే కనుక 1 ప్లస్ కాస్ 2n తీటా ప్లస్ ఐ సైన్ 2n తీటా ఉంది. ఆ చివరిలో ఉండే -1 ని +1 ని నోమినేటర్లో డినామినేటర్లో ఎందుకు స్టార్టింగ్ రాసాము అంటే కనుక ఫార్ములాస్ అప్లై చేయడం కోసం రాసాం. ఫార్ములాస్ అప్లై చేయాలి అంటే కనుక ఈ ఎన్ తీటాని ఏ అనుకుంటే కాస్ట్ ఏ లాగా ఉంది. -1 ప్లస్ కాస్ట్ ఏకి ఫార్ములా లేదు. 1 ప్లస్ కాస్ట్ ఏ ఉన్నా 1 మైనస్ కాస్ట్ ఏ లాగా ఉన్నా మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 మైనస్ కాస్ట్ ఏ రావాలి అంటే కనుక ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మాత్రమే మైనస్ని కామన్ తీయాలి. పైన ఉండే ఫస్ట్ 2 టర్మ్స్ ఏం చేయాలి మైనస్ని కామన్ తీస్తే కనుక లేదా -1ని కామన్ తీసాము అనుకోండి -1లో -1 కామన్ తీస్తే కనుక +1 ఉంటుంది. ప్లస్లోంచి మైనస్ని కామన్ తీస్తే కనుక మైనస్ ఉంటుంది. కాస్ 2n తీటా వస్తుంది. ఫస్ట్ 2 టర్మ్స్లో మాత్రమే మైనస్ని కామన్ తీసేసాం. లాస్ట్లో ఉండే టర్మ్ యాస్టీస్గా ఇంతే ఉంటుంది ప్లస్ ఐ సైన్ 2n తీటా. ఇంకా డినామినేటర్లో దేన్ని కామన్ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకని అన్నిటికీ మధ్యలో గుర్తులు ప్లస్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్గా అంతే ఉంచేస్తున్నాం. కాకపోతే 1 ప్లస్ కాస్ 2n తీటా అని ఒక టర్మ్ అనుకుంటున్నాం. ఎందుకు అలా అనుకుంటున్నాము అంటే కనుక ఫార్ములాస్ ఉంటాయి జాగ్రత్తగా చూడండి. మనకి కాస్ట్ ఏకి కాస్ట్లో ఫార్ములా ఉంటుంది సైన్లో ఫార్ములా ఉంటుంది గుర్తున్నాయా. కాస్ట్ ఏకి కాస్ట్లో ఫార్ములా ఏముంటుంది 2 కాస్ స్క్వేర్ ఏ -1 ఉంటుంది. ఆ -1 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక +1 వస్తుంది. 1 ప్లస్ కాస్ట్ ఏకి ఫార్ములా ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ట్ ఏ ఫార్ములాస్ రాస్తున్నా ఇవి మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు కానీ ఫార్ములాస్ 3 కూడా మాత్రమే రాస్తున్నాం. కాబట్టి 1 ప్లస్ కాస్ట్ ఏ అంటే ఫార్ములా ఏముంది మనకి 2 కాస్ స్క్వేర్ ఏ ఉంది. 1 మైనస్ కాస్ 2a అంటే ఫార్ములా 2 సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఇంకా పైన కింద సైన్ 2n తీటా ఉంది. n తీటా వరకు ఏ అనుకుంటే కనుక సైన్ 2a లాగా కనిపిస్తుంది. కాబట్టి సైన్ 2a యొక్క ఫార్ములా కూడా మనకు తెలుసు. సైన్ 2a అంటే ఫార్ములా తెలుసు మనకి 2 సైన్ ఏ కాస్ ఏ ఉంటుంది. ఈ 3 ఫార్ములాస్ అప్లై చేస్తేనే మనకు కావాల్సిన వాల్యూ సింప్లిఫై చేయగలం. ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు -1 ఇంటూ జాగ్రత్తగా చూడండి 1 మైనస్ కాస్ 2n తీటా. n తీటా వరకు ఏ అనుకుంటే కనుక 1 మైనస్ కాస్ 2a లాగా ఉంది. 1 మైనస్ కాస్ 2a అంటే ఫార్ములా ఏం కనిపిస్తుంది 2 సైన్ స్క్వేర్ ఏ ఉంది. కాబట్టి 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉంది n తీటా ఉంది ప్లస్
I ఇంటూ సైన్ 2n తీటా ఎన్ తీటాని ఏ అనుకుంటే కనుక సైన్ 2a లాగా ఉంది. సైన్ 2a అంటే ఫార్ములా 2 sin a cos a ఏ దగ్గర యాంగిల్ ఎన్ తీటా ఉంది కాబట్టి 2 sin n తీటా కాస్ ఎన్ తీటా వస్తుంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో చూడండి, డినామినేటర్లో ఎన్ తీటాని ఏ అనుకుంటే కనుక 1 ప్లస్ కాస్ 2a లాగా ఉంది. 1 ప్లస్ కాస్ 2a అంటే ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఏ అంటే యాంగిల్ ఎన్ తీటా ప్లస్ ఐ అంటే మన డినామినేటర్లో ఎన్ తీటాని ఏ అనుకుంటే కనుక సైన్ 2a లాగా ఉంది. సైన్ 2a అంటే ఫార్ములా 2 sin a కాస్ ఏ అంటే యాంగిల్ ఎన్ తీటా ఉంది కాబట్టి 2 sin n తీటా కాస్ ఎన్ తీటా. పైన చూడండి -1 ఇంటూ 2 సైన్ స్క్వేర్ ఎన్ తీటా ఉంది. ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 వస్తుంది కాబట్టి ఈ -1 దగ్గర ఏం రాసుకోవచ్చు, ఐ స్క్వేర్ రాయొచ్చు. -1 కామన్ తీసాం కదా, ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి ఆ -1 దగ్గర ఏం రాస్తున్నాం, ఐ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్ తీసేస్తే కనుక మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది, ఐ ఉంది. ఐ స్క్వేర్ ఐలో దేన్ని కామన్ తీయచ్చు, ఒక ఐని కామన్ తీయచ్చు. రెండిట్లో ఇంకేం కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది. సైన్ స్క్వేర్ ఎన్ తీటా ఉంది, సైన్ ఎన్ తీటా ఉంది. రెండిట్లోంచి దేన్ని కామన్ తీయచ్చు, ఒక సైన్ ఎన్ తీటాని కామన్ తీయచ్చు. అంటే ఫస్ట్ టర్మ్లో ఒక ఐని కామన్ తీసాం, 2ని కామన్ తీసాం, సైన్ ఎన్ తీటాని కామన్ తీసాం. ఐ స్క్వేర్లో ఐని కామన్ తీసాం, ఒక ఐ ఉంటుంది, 2 కామన్ తీసేసాం. సైన్ స్క్వేర్ ఎన్ తీటాలో ఒక సైన్ ఎన్ తీటా కామన్ తీస్తే కనుక ఇంకొక సైన్ ఎన్ తీటా ఉంటుంది. సెకండ్ టర్మ్లో ఏం కామన్ తీసాం, I2 సైన్ ఎన్ తీటా కామన్ తీసేస్తే కనుక ఇంకా కాస్ ఎన్ తీటా మాత్రమే ఉంటుంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో చూడండి, రెండిట్లో ఏం కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది, ఇంకా కాస్ ఎన్ తీటా కామన్గా ఉంది. 2 కాస్ ఎన్ తీటాని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో కాస్ ఎన్ తీటా మిగులుతుంది, సెకండ్ టర్మ్లో ఏముంటుంది, ఐ సైన్ ఎన్ తీటా మిగులుతుంది. పైన కింద ఉన్న టర్మ్స్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో ఉండే సేమ్ టర్మ్లా కనిపిస్తుందా, కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా, కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా టర్మ్ పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది. పైన కింద 2 కూడా మల్టిపుల్గా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిపోయింది, ఐ ఇంటూ సైన్ ఎన్ తీటా బై కాస్ ఎన్ తీటా ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఐ అంటే పైన కింద యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది కాబట్టి ట్యాన్ యాంగిల్ ఎంత ఉంది, ఎన్ తీటా ఉంది. ఎగ్జామ్లో అందరూ మర్చిపోయి ఎన్ మిస్ చేస్తూ ఉంటారు, ట్యాన్ తీటా రాస్తూ ఉంటారు. రెండిట్లో యాంగిల్స్ ఏముంది, ఎన్ తీటా ఉంది కాబట్టి ఐ ట్యాన్ ఎన్ తీటా వస్తుంది. ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్. మొన్న 2019 మార్చిలో ఇచ్చారు, ఓకేనా, ప్రతి ఒక్కరికి రావాలి, జాగ్రత్తగా చూడండి. మీకు కావాల్సిన ఫార్ములాస్ 1 ప్లస్ కాస్ట్ ఏ 1 మైనస్ కాస్ట్ ఏ సైన్ 2a ఫార్ములాస్ అప్లై చేస్తేనే వాల్యూ సింప్లిఫై చేయరు. అలానే ఫస్ట్ చేయాల్సింది ఏంటిది, సిక్స్ తీటాని ఎక్స్పాండ్ చేస్తే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. మార్కులు చాలా ఈజీగా వస్తాయి. ఇది రాయగానే 1 మార్క్ వస్తుంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేయగానే ఇంకొక 1 మార్క్ వస్తుంది, తర్వాత దీన్ని డిమాన్స్ట్రేషన్ అప్లై చేయగానే ఇంకొక 1 మార్క్ వస్తుంది. ఫార్ములాస్ అప్లై చేస్తే అక్కడ 2 మార్కులు వస్తాయి. చివరిలో ఆన్సర్ తెప్పిస్తే కనుక రిమైనింగ్ 2 మార్క్స్ వస్తాయి. నొక్కొచ్చు.